వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. బెంగళూరు రేవ్ పార్టీ కేసు కొత్త మలుపు తిరిగింది. నటి హేమ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలినట్టు సీసీఎంబీ పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. మొత్తం బెంగళూరులో జిఆర్ ఫామ్ హౌస్లో ఆ రోజు జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దాదాపు 103 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం వరకు ప్రతి ఒక్కరిని విచారించారు, వాళ్ళ వివరాలు తీసుకున్నారు. వివరాలతో పాటు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అండ్ హెయిర్ శాంపిల్స్ అండ్ గోల్డ్లు కూడా తీసుకున్నారు. అయితే సాధారణంగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని టెస్ట్ చేయడానికి, డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళని టెస్ట్ చేయడానికి ఈ శాంపిల్స్ తీసుకొని నార్కోటిక్స్ ల్యాబ్స్ పంపిస్తారు. నార్కోటిక్స్ ల్యాబ్స్ వాళ్ళు ఆ డ్రగ్స్ వాళ్ళు ఎప్పటి నుంచి వాడుతున్నారో డీటెయిల్స్ అన్ని ఈ శాంపిల్స్ ద్వారా బయట పెడతారు. అయితే ఆ రోజు రేవ్ పార్టీలో నటి హేమ నేను లేను, హైదరాబాద్లో తన ఫామ్ హౌస్లో ఉన్నాను, ఆ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె వీడియో రిలీజ్ చేసిన కొద్దిసేపట్లోనే బెంగళూరు సీసీఎంబీ పోలీసులు ఆమె ఆ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్టుగా, రేవ్ పార్టీలో ఉన్నట్టుగా ఒక ఫోటో రిలీజ్ చేశారు. విచిత్రం ఏంటి అంటే, తను ఏ వీడియోలో అయితే నేను హైదరాబాద్లో ఉన్నానని ఒక డ్రెస్తో కనిపించారో అదే డ్రెస్తో పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా కనిపించారు. దీంతో హేమ ఆ వీడియోతో మరికొంత వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, లేకపోతే విషయాన్ని టర్న్ చేసే వేరే మలుపు తిప్పే ప్రయత్నం చేశారని చెప్పేసి మరో కేసు కూడా నటి హేమ పైన సీసీఎంబీ పోలీసులు నమోదు చేశారు. దీంతో పాటు హేమ తను ఈ 2 రోజుల తర్వాత, అంటే బెంగళూరులో 18th రోజు 19th రోజు నైట్ ఈ పార్టీ జరిగింది. 20వ తేదీ తర్వాత మళ్ళీ 21వ తేదీ తన ఇంట్లో బిర్యానీ చేస్తున్నట్టుగా మరో వీడియో రిలీజ్ చేశారు. అంటే తను పదే హైదరాబాద్లోనే ఉన్నాను, నేను పార్టీలో లేను అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న ఒక మీడియా సంస్థకి ఫోన్లో మాట్లాడి హేమ చాలా స్పష్టంగా చెప్పారు, కొందరు కావాలని తనపైన ఆరోపణలు చేస్తున్నారని, తను ఏ పార్టీలో పాల్గొనలేదని, తనకు డ్రగ్స్ అలవాట్లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు హేమ. కానీ ఇవాళ నిన్ననే హేమ ఆ ప్రకటన చేసిన మరునాడే ఈరోజు సడన్గా సీసీఎంబీ పోలీసులు, ఇటు నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా హేమ బెంగళూరులో పార్టీలో పాల్గొన్నారని, ఆమె దగ్గర సేకరించిన రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్టుగా ఉన్నాయని సమాచారాన్ని బయటకు లీక్ చేశారు. దీంతో హేమ నిజంగా పార్టీలో పాల్గొన్నారా లేదా అనే క్వశ్చన్ అలాగే ఉంది. అలాగే హేమ పాల్గొంటే ఎందుకు ఆ విషయం, పాల్గొనకపోతే ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఆ విషయాన్ని బయట పెట్టలేకపోతున్నారు, తన పైన ఇంత ప్రచారం జరుగుతున్నప్పటికీ హేమ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అనేది అది క్వశ్చన్గానే మిగిలిపోతుంది. మళ్ళీ ఇప్పుడు సీసీఎంబీ పోలీసులు హేమ బ్లడ్ శాంపిల్స్ దొరికాయి, అందులో డ్రగ్స్ శాంపిల్స్ కనిపెట్టామని చెప్పడంతో హేమ విషయం మరో మలుపు తిరిగినట్టుగా అయింది. మొత్తం బెంగళూరు రేవ్ పార్టీలో జిఆర్ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో మొత్తం 150 మంది వరకు ఆ రోజు పాల్గొన్నట్టుగా తెలిసింది. అందులో 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 103 మందితో పాటు 4 డ్రగ్స్ పెడ్లర్స్ని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళపైన కేసులు పెట్టారు. ఆ 103 మందిలో బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అందులో 86 మంది ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేల్చారు పోలీసులు. మొత్తానికి హేమ మరోసారి అడ్డంగా బుక్ అయినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ నార్కోటిక్స్ వాళ్ళు హేమ ఆ బ్లడ్ శాంపిల్లో డ్రగ్స్ ఉంది అని తేలితే మాత్రం సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. హేమ పైన ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా, అంటే కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు నేరుగా విమర్శలు చేస్తున్నారు. హేమ అక్కడ దొరికిపోయింది, ఇది తప్పు కదా అంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. దీంతో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ చర్చ ఎక్కువగా పాకుతోంది. ఒకవేళ నార్కోటిక్స్ వాళ్ళు ఈ డీటెయిల్స్ బయట పెడితే, నార్కోటిక్స్ వాళ్ళు హేమాని నిందితురాలు, కంటే ఇక్కడ ఈ కేసు సాధారణంగా డ్రగ్స్ కేసులో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని నిందితులుగా చేర్చరు, బాధితులుగానే చేరుస్తారు, వాళ్ళని కౌన్సిలింగ్ పిలుస్తారు. ఇప్పుడు సీసీఎంబీ పోలీసులు మరోసారి హేమాని బెంగళూరుకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు నార్కోటిక్స్ వాళ్ళు కూడా ఆమెను పిలిచి విచారించి కౌన్సిలింగ్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇదంతా జరిగితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా హేమ కొన్ని సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం దీనిపైన హేమ ఏం చేయబోతున్నారు. చివరిగా హేమ వివరణ ఇచ్చుకునే అవకాశం ఉందా, నిజంగా హేమ డ్రగ్స్ పార్టీలో లేను అని నిరూపించుకునే ఛాన్స్ ఉందా, లేకపోతే డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నాననే విషయాన్ని బయటకు వెల్లడిస్తారా ధైర్యంగా అనేది ఆసక్తికరంగా మారుతుంది. చూద్దాం ఇందులో చివరికి ఏం జరగబోతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.